మాతామహ మహాశైలం, వినాయకుడికి మాతామహుడు ఎవరంటే హిమవత్ పర్వతం. ఒక మహాశైలం నీకు మాతామహుడయ్యా. మరి పితామహుడు ఎవరు చెప్పలేరండి జవాబు. గణపతి కంటే తల్లిదండ్రి చెప్పేస్తాను తేలిగ్గా. శివుడికి మీరు శివుడి కళ్యాణం చేసినప్పుడు చూడండి ఏం చెప్తారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సదాశివశర్మణో నప్త్రే పరమశివశర్మణ పౌత్రాయ. రామలింగేశ్వరుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, సదాశివుడు అన్నీ ఒకడే. ఎందుకంటే శివుడికి తల్లి తండ్రి లేరు, విష్ణువుకి లేరు. రాముడికి ఉంటారు, కృష్ణుడికి ఉంటారు, విష్ణువుకి ఉంటారు. కానీ శివుడికి చెప్పడానికి ఏముంది? కానీ దాన్ని ఎంత అందంగా చెప్పాడు అంటే ఈయన మాతామహ మహాశైలం పితామహ మహస్తతం. నీ పితామహుడు ఎవరంటే తండ్రి ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడికి కూడా మూలమైన మహస్తత్వం ఏదన్నా ఉంటే అది నీకు తాతగారయ్యా అన్నాడు.